హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చెప్తున్న సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ బ్రెడ్ హల్వా. దీనికోసం నేను ఇక్కడ ఒక 5 బ్రెడ్ పీసెస్ని తీసుకుంటున్నాను. ఇది మిల్క్ బ్రెడ్ేనండి. ఇప్పుడు దీనికున్న సైడ్ మనం ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి. కావాలంటే అలా అయినా ఉంచేసుకోవచ్చు. నేనైతే కట్ చేస్తున్నానండి. ఎడ్జెస్ మొత్తం తీసేసి దీన్ని ఇలా ఒక 4 పార్ట్స్గా కట్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బ్రెడ్ పీసెస్కి కూడా మనం సైడ్స్ తీసేసి ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. అది కొంచెం హీట్ అయ్యాక అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యి మంచిగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పును యాడ్ చేస్తున్నాను. ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. చూసారు కదా, జీడిపప్పు మనకి మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి మనం వేరే బౌల్లో పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం బాదంని కూడా యాడ్ చేసేసుకొని వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. బాదంని ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మనం మంటని హై ఫ్లేమ్లో అలా ఉంచొద్దండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే మనకి లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇక్కడ చూసారు కదా, బాదం కూడా మనకి మంచిగా ఫ్రై అయిపోయింది. వీటిని కూడా తీసి బౌల్లో పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం కొంచెం నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనకి ప్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఫ్లిప్ చేసి చూద్దాము. చూసారు కదా, బ్రెడ్ మనకి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇదే విధంగా అన్ని బ్రెడ్ పీసెస్ని కూడా ఇలా 2 వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ అలా నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఈ నెయ్యి మనకి మంచిగా మెల్ట్ అయిన తర్వాత మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఈ బ్రెడ్ ఫ్రై అవ్వడానికి మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి, త్వరగానే ఫ్రై అయిపోతుంది. చూసారు కదండి, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం వేరొక వైపుకి తిప్పేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాము. 2 వైపులా మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదండి, వేరే వైపుకి మనం ఫ్లిప్ చేసుకున్నాం కదా. చూసారు కదా, రెండో వైపు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని తీసి వేరొక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 3/4 కప్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఎంత షుగర్ తీసుకుంటామో మనం అంతే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ అంతా మంచిగా కలిసే వరకు మనం ఇలా మిక్స్ చేసుకోవాలండి. మనకి వన్స్ ఇలా షుగర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. మనకి అంటే పాకం అలా రానక్కర్లేదండి, జస్ట్ ఇలా ఒక పొంగులాగా వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి మనం ఒక 2 మినిట్స్ అలా కుక్ అవనిద్దాము. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారు కదా, షుగర్ సేప్ మొత్తం బ్రెడ్ పీసెస్ ఎలా పీల్ చేసుకున్నాయో. ఇప్పుడు ఇందులోకి మనం ఎంత షుగర్ అయితే తీసుకున్నామో అంతే మిల్క్ యాడ్ చేసుకోవాలి. అది బాయిల్ చేసిన మిల్క్ అండి. మిల్క్ కూడా యాడ్ చేసేసాక ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ పాలు కూడా బ్రెడ్ పీసెస్ మంచిగా పీల్చే వరకు ఇలా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ పాలు మొత్తం మంచిగా పీల్చేసుకున్నాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పుని యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, ఇది ప్యాన్కి కూడా అంటుకోవట్లేదు. ఇందులో కావాలంటే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అయిన టేస్టీ బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.